హాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. నేను నందిని అయితే టీవీ చూస్తున్నాం. మా కోమలి ఇంకా రాలేదు కాలేజీ నుంచి. ఇది సాటర్డే వీడియో. సండే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. మా వారు ఉన్నారు కానీ లోపల బెడ్రూమ్లో పడుకొని నిద్రపోతున్నారు. అందుకనే డోర్ వేసి టీవీ పెట్టుకొని చూస్తున్నాను నేను నందిని. టీవీ చూసుకుంటా ఇది మొన్న ఇవి చేశాను కదా, మిక్చర్, ఇవి తింటున్నాను. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి అయిపోయినాక మళ్ళీ చేస్తాను. పిల్లలకి నచ్చినాయి, మా వారికి ఇంకెప్పుడు నచ్చుతాయి. ఇవి చాలా ఇష్టం మా వారికి అయితే. మళ్ళీ చేయమన్నారు ఇవి అయిపోయిన తర్వాత. ఇంకా ఉన్నాయిలేండి, ఎక్కువే చేశాను కాబట్టి మనకి కొన్ని తెచ్చుకుంటే చాలా ఎక్కువ అవుతాయి. ఇవి టైం కూడా మనకి చేయటం కూడా చాలా తొందరగా అయిపోతాయి అని చెప్పాను కదా. చేయడం ఈజీయే, టేస్ట్ పరంగా చాలా బాగుంటాయి. ఇవైతే తినుకుంటా టీవీ చూస్తున్నాం. ఇప్పుడైతే మా కోమలి వచ్చే టైం కూడా అవుతుంది. కోమలి చెప్పాను కదా 4కే వస్తుంది, 4:30 కల్లా వస్తుందంటే కాలేజీ వదిలేయటం మాత్రం 3:30, 4 కల్లా వదిలేస్తున్నారు. కానీ బస్సుని బట్టి, ఇంకా బస్సు కొంచెం తొందరగా వచ్చిందంటే త్వరగా వస్తుంది, కొంచెం లేట్ అయిందంటే లేట్గా వస్తుంది. ఎట్లయినా 5 కల్లా వచ్చేస్తుంది. ఎండకి మంచి ఎండకి వచ్చింది కూడా, మా కోమలి అయితే వచ్చేసింది. మంచి ఎండకు వస్తుంది అనమాట. ఈవినింగ్ 5 అవుతున్నా కూడా మంచి ఎండ, అసలు మామూలుగా లేదు. ఉండట్లేదు. ఎండ అయితే వేడిగా వస్తుంది, వేడి గాలిగా. అందుకని బాగా అలసిపోయి వస్తుంది కోమలి అయితే. ఇప్పుడు రాగానే నేను పచ్చి మామిడికాయ షర్బత్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా, మామిడికాయ పచ్చడి పెట్టేశాను, మామిడికాయ పులిహోర చేశాను. ఇప్పుడు షర్బత్ ఒకటే ఉంది. షర్బత్ అంటే ఏం లేదు, పచ్చి మామిడికాయ జ్యూస్ అనమాట, అంతే. కాకపోతే షర్బత్ అంటారు దీన్ని, అందుకని నేను కూడా అలాగే అంటున్నాను. పచ్చి మామిడికాయ జ్యూసు అంతే. దానికోసం అయితే మామిడికాయ తీసుకున్నాను. నేను ఒక మామిడికాయ తీసుకున్నా, మీడియం, కొంచెం బాగానే ఉంది, పర్లేదు. మరీ చిన్నది కాకుండా పెద్దది తీసుకున్నాను. ఎందుకంటే నలుగురికి చేస్తున్నా, మా ఇంట్లో అందరికీ చేసుకుంటున్నాం. అందరం తాగుతాం. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు మీకు మామిడికాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ఒకసారి కూడా తాగని వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ముందైతే ఈ పైన అంతా చెక్క అంతా తీసేసుకొని, పైన స్కిన్ అంతా తీసేసుకొని ఇట్లా మొత్తం తీసేసుకోవాలి. పిల్లలకు చాలా ఇష్టపడి తాగుతారు. ఎందుకంటే మనకి లెమన్స్ ఈ సీజన్లో చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. అదే కాక లెమన్స్ అంటే ఇంకెప్పుడు మనకు దొరుకుతూనే ఉంటాయి, ఎప్పుడు లెమన్ జ్యూస్ తాగుతూనే ఉంటాం. ఇదైతే ఇప్పుడే ఈ సీజన్లోనే తాగుతాం కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. ఇది నేను రెండోసారి మూడోసారి చేయటం, థర్డ్ టైం అనుకుంటా చేయటం. అంటే వీడియోలో పెట్టలేదు కానీ ఇదైతే 3 సార్లు చేసుకున్నాం, తాగాము. చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మామిడికాయలు ఈ సీజన్లో మంచిగా దొరుకుతాయి మనకి. ఒకసారి ట్రై చేస్తేనే కదా బాగుందో బాగాలేదు తెలియడానికి. మనం చూస్తే తెలియదు, అది ట్రై చేసి ఏదన్నా వంట తినడమో తాగితే ఇవే కదా తెలిసేది మనకి, బాగుందో బాగాలేదని. ఒకసారి ట్రై చేస్తే నచ్చితే కనుక ఎప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడైతే నేను ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పులుపుకు మాత్రం మన ఇష్టం కాదు. పులుపు ఎక్కువ తాగేవాళ్ళు ఉంటారు, తక్కువ తాగేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు కదా. దాన్ని బట్టి చూసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్న పుల్లకుండా బాగుండదు, అలానే చప్పకుండా బాగుండదు. కాబట్టి పులుపు మాత్రం మీడియంగా చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కరెక్ట్గా కానీ వేసుకుంటే పులుపు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయితే మాత్రం కొంచెం అంటే ఎట్లయినా మనం కరెక్ట్గా చేసుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇప్పుడైతే ఈ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవటం అంతే. మనకి మామూలుగా అన్ని జ్యూసులు చేస్తాం కదా, అదే అంతే. ఇవే నేను పచ్చడి పెట్టింది, ఈ కాయల్లో పచ్చడి పెట్టాను. పచ్చడి పెట్టినాక 4 కాయలు ఉంచా, అవి ఇప్పుడు ఇది లాస్ట్ కాయ అయిపోయింది మొత్తం. మా కోమలి ఒక మొక్క ఇవ్వనది, అసలు ఎంత వల్లగా ఉందంటే అంత వల్లగా ఉంది. నాకు వస్తుంది ఇప్పుడు చూస్తున్నా కూడా. కోమలి అయితే ఎగిరింది అసలు, వాము ఎంత పులుపు ఉన్నాయని. అందుకనే పులుపు ఒక్కొక్క కాయ పుల్లగా ఉంటుంది, ఒక్కొక్క కాయ తీయగా ఉంటుంది, ఒక్కొక్క కాయ కొంచెం చప్పదనం కూడా ఉంటుంది. చూసుకొని పులుపుని బట్టి అది. మేము పులుపు చాలా అంటే చాలా తక్కువ. నేను ఈ కాయ అయితే మేము 4 చేసుకున్నాం. 4 గ్లాసులు చేసేది జ్యూస్ అయితే. ఇదేంటంటే జ్యూస్ జార్ ఏంటంటే 1 గ్లాసు 2 గ్లాసులు కూడా కాదు, చిన్నదనమాట. అందుకని నేను 1 గ్లాసుని చేసిన తర్వాత ఇంకోసారి అట్లా చేయాల్సి వస్తుంది. పెద్దదైతే మిక్సీ జార్ ఉంటుంది కదా, జ్యూసర్ ఉంటుంది కదా పెద్దది, అది నాకు కూడా ఉంది. కాకపోతే ఇది ఉంది కదా అని అది దాచిపెట్టేసాను అనమాట, పక్కన పెట్టేశాను. ఎందుకంటే 2 ఏం చేసుకుంటామని ఇది యూజ్ చేస్తున్నాను, అదైతే పక్కన పెట్టేశాను. ఇది పాడైపోయినప్పుడు అది చూడొచ్చని. అందుకని ఇది నేను 4 గ్లాసులు 4 సార్లు చేస్తాను. అదైతే పెద్ద జ్యూసర్ అయితే 4 గ్లాసులు ఒకేసారి చేసేసుకొని తాగేయచ్చు. కొంచెం పని ఇదంటే కొంచెం అంతే, ఏం లేదు. కాకపోతే ఇది కూడా మనం చూసుకొని పులుపునని చూసుకొని చక్కెర వేసాను, కొంచెం వాటర్ పోసుకున్నాను. కూల్ వాటర్ అయితే బాగుంటుంది దీనికి. ఇంకా మనకు జ్యూస్ అంటే కూల్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కూల్ వాటర్ పోసుకొని చక్కెర ఒకటి, పులుపు ఈ 2 చూసుకొని మిక్సీ పట్టుకోవటమే. మనం కొంచెం ఎక్కువసేపు పట్టుకోవాలి, బాగా నురగలాగా రావాలి, అప్పుడే బాగుంటుంది. అస్సలు ఇంత కూడా
పలుకులు కానీ ఏముండవు, మెత్తగా మెదిగిపోద్ది. జ్యూస్ అంటే జ్యూస్ లాగానే తయారైపోద్ది. మనకు జ్యూసర్లో చేస్తే, మరి మిక్సీ జార్లో చేస్తే ఎట్లా వస్తుందో తెలియదు, నేను చేయలేదు. జ్యూస్ జార్లో అయితే కరెక్ట్గా మనకి ఇట్లా వస్తుంది. మంచిగా చూసారు కదా, నొరగలాగా వచ్చి బాగా చాలా బాగా కుదిరింది. ఎక్కువసేపు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వెంటనే అట్లా బట్టి ఇట్లా తీయటం కాకుండా కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ పుల్లగా అన్న మరి తీయకుండా బాగుండదు కాబట్టి టేస్ట్ చూసుకొని చేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. ఫస్ట్ గ్లాస్ అయితే. లాస్ట్ మా వారికి ఇచ్చిన గ్లాస్ గ్లాస్కి కొంచెం పులుపు కొంచెం ఎక్కువైందని అనిపించిందంట. నాకైనా బాగానే ఉంది, పర్లేదులే అన్నారు. అందుకనే చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి పులుపు అనేది. నేనేంటంటే ఇంక మామిడికాయ ఇంక అయిపోయింది లాస్ట్ కదా అని కొంచెం మొత్తం వేసేసాను అనమాట. మా వారి లాస్ట్ తాగారు, ఎందుకంటే పడుకున్నారు, మా వారు నిద్రపోతున్నారు కాబట్టి లేచి నాకు ఇద్దాంలే అని ఆయనకి స్పెషల్గా తర్వాత చేశాను. మేము ముగ్గురు అయితే ముందు చేసుకొని తాగేసాం. అందుకని ఇంకా మొత్తం అయిపోయింది కదా కాయ అన్నట్టు మొత్తం వేసేసాను అనమాట ఉండదు. అందుకని కొంచెం పులుపు ఎక్కువైంది. కొన్ని వాటర్ పోసుకున్నారు, కలుపుకొని తాగారు, బాగానే ఉందన్నారు. మనకి ఇట్లా పులుపు ఎక్కువైనప్పుడు మళ్ళీ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ అట్లాగేమి ఉండదు, అట్లాగే తాగాలనే అవసరం ఏం లేదు. కొన్ని వాటర్ మిక్స్ చేసుకుంటే మనకి సెట్ అయిపోద్ది. మనకు వాటర్ కలుపుకునే ఆప్షన్ ఉంది కాబట్టి కొంచెం పులుపు ఎక్కువైనా పర్లేదు, తర్వాత చూసుకొని మళ్ళీ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి సమ్మర్లోనే మనకు మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. కొంచెం పిల్లలకు కూడా ఎప్పుడు మనకి మ్యాంగో జ్యూస్ ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం, ఇవైతే కొంచెం స్పెషల్గా ఉంటుంది. పిల్లలు కూడా అంటే తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకైతే ఇంకా అందరూ తెలిసిందే కాబట్టి తెలియని వాళ్ళకైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా, ఏముండదు. చక్కెర, వాటర్, మామిడికాయ, అంతే, ఏం లేదు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే ఇట్లాగా బయటికి వచ్చేసరికల్లా ఇట్లా చేసిస్తే కొంచెం చల్లగా తాగుతారు. కొంచెం టేస్టీగా కూడా జ్యూస్ అయితే పిల్లలకైతే ఇచ్చేసాను. చాలా బాగా కుదిరింది. అప్పుడప్పుడు ఇట్లా వెరైటీలు చేసేస్తుంటే పిల్లలకు కూడా కొంచెం బాగుంటుంది కదా. కోమలికి అయితే చాలా ఇష్టం. కోమలి అంతకుముందు తిన్నది కదా కాయ, మామిడికాయ మొక్క తిన్నదిగా, పుల్లగా అయిపోయింది నోరు అన్నదనమాట. ఇప్పుడైతే నేను ఇదంతా చేసేసాను, అయిపోయింది. టెంకాయ మిగిలింది. ఇంకా మొత్తం ఒక కాయ మేము నలుగురం చేసుకున్నాం. మీడియం సైజు ఉంది కాయ కూడా, అది మరీ పెద్దది కాదు, అలానే చిన్నది కాదు. అంటే మేము పులుపు కొంచెం తక్కువ తింటాం కాబట్టి పులుపుకి తగ్గట్టు 4 గ్లాసెస్ అయినాయి అనమాట మాకు. మా వారు వేసిన తర్వాత మా వారికి కూడా ఇచ్చాను. మా వారికి కూడా అంటే మాకు టేస్ట్ తెలుసు కాబట్టి కొత్త ఏమి ఉండదు కదా, బాగానే ఉందని చెప్పారు. బాగానే ఇష్టమే, అందరికి బాగానే తాగుతాం. ఎండాకాలం స్పెషల్ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఇంకా మీకు కావాలంటే వేరే ఏమైనా వేసుకోవాలనుకుంటే పుదీనా అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను ఖచ్చితంగా అది కూడా. ఇప్పుడైతే మా వారికి కూడా నచ్చింది. తర్వాత మా నందినికి ఈరోజు 2 డేస్ నుంచి మా నందినికి పని బాగా చెప్తున్నాను, పని నేర్పిస్తున్నా. మా నందినికి పని నిజం చెప్పాలంటే పని ఏం పెద్దగా రాదు అసలు, అంటే నేర్చుకునే ఛాన్స్ లేదు అంతగానంగా. ఇప్పుడు 10th అయిపోయింది కదా, ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నా 10th అయిపోయిన కానీ నువ్వు పని చేయాలని అందరినీ నేర్చుకోవాలని చెప్తూనే ఉన్నాను. కొన్ని రోజులు వదిలేశాను, హాలిడేస్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు అయితే వదిలేసి ఇప్పటి నుంచి అయితే పని నేర్పిస్తున్నాను. నేర్పించే టైంలో అయితే నేర్పించాలి, తప్పేం లేదు. ఇంకా వాళ్ళకి కుదరినప్పుడు కుదరినట్టు చేయించలేదు, కానీ ఇప్పుడైతే చేపిస్తున్నాను. నేర్చుకుంటుంది నందిని అయితే, కాకపోతే కొంచెం స్లో స్టార్టింగ్ కాబట్టి. గిన్నెలు అయితే సూపర్గా కడుగుతుంది, శుభ్రంగా క్లీనింగ్ కడుగుతుంది. అన్ని పనులు చేస్తున్నాక బట్టలు ఒక్కటే ఉతికించలేదు. మా నందిని అయితే ఇంకా పనిని అయితే నేర్చుకుంటుంది. ఉదయం పూట చేయట్లేదు, కాకపోతే ఉదయం ఎందుకంటే కొంచెం లేసరికి లేట్ అవుతుంది. ఈవినింగ్ నుంచి పని చేస్తూనే ఉంది. గిన్నెలు కడగటం, కసు ఉడటం, ఇట్లా బియ్యం కడిగేస్తున్నా. ఇప్పుడు అన్నం కూడా నేర్పించాలి కదా, అది కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైనా మనం బయటికి పోయినా కూడా సమయానికి అన్నం వండేటట్టు కూడా ఉండాలి పిల్లలు. అంటే చేసి నేర్చుకొని మర్చిపోతే మనకి ఎప్పటికైనా చేసింది ఎప్పటికైనా పని గుర్తుంటుంది కాబట్టి చేయించాలి. అంటే స్కూల్కి పోయేటప్పుడు మాత్రం నేను అసలు పనే చేయించలేదు నిజం చెప్పాలంటే. అసలు చేయించదలుచుకోలేదు, అసలు టైం ఉంటేనే కదా వాళ్ళు చేయించడానికి. అందుకని ఇంకా ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చేస్తుంది పని. అయితే పని మొత్తం మన అందునే చేస్తుంది, రోజు చేస్తుంది. ఈరోజే కాదండి, గిన్నెలు అయితే ప్రతిరోజు మొత్తం దోమిస్తున్నా. బట్టలు ఒకటి ఉంది, బట్టలు కూడా ఉతికించాలి. అంటే ఈ పని కొంచెం మొత్తం పని అంటే అంతా ఒకేసారి చేయించినా కూడా పాపం వాళ్ళకి కూడా ఇబ్బందే కాబట్టి రోజు కొంచెం పని ఎక్స్ట్రా ఎక్కువ చెప్తున్నాను. ఓ రోజు ఫస్ట్ రోజు అట్లాగా, రెండో రోజు బియ్యం కడగటం, అన్నం వండించడం, ఇవన్నీ బట్టలు మడతేయటం బాగానే వస్తుంది. తర్వాత కర్రీ చేస్తుంది, ఆలూ ఫ్రై. మా కోమలు ఎలా కట్ చేయాలో చెబుతుంది అనమాట, చైర్లో కూర్చొని హాయిగా. మనందరైతే ఆలూ ఫ్రై చేయడానికి ఆలూ కట్ చేస్తుంది.
స్లోగా కట్ చేస్తున్నాను కానీ బాగానే కట్ చేసింది, పర్లేదు. మా వారు కూడా నందిని నువ్వు చేయగలవు, నీలో ఆ శక్తి ఉందని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. అంటే నవ్వుకున్నావు చాలా, నందిని నువ్వు ఈరోజు కర్రీ చేస్తున్నావు, నాకు పొట్ట వస్తుందంటావు అని మా వారు ఎగతాలు చేస్తున్నారు. అంటే కర్రీ చేసేదైతే చూపించలేదు, లెంతీ వీడియో ఇద్దని. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.